కారణంగానే ఈరోజు ఈయనకి పరిస్థితి వచ్చింది. ఇలాంటి పిల్లలు ఉండడం కంటే అసలు పిల్లలే పట్టకుండా ఉంటే. చిన్నమ్మ గారు ప్లీజ్ కాస్త ప్రశాంతంగా ఉండండి. ఇప్పుడు వాళ్ళని తిట్టడం వల్ల ఏం లాభం? మీరు బాబు గురించి కంగారు పడద్దు, ఆయనకు నయం అయిపోతుంది. లేదు గంగా, ఈయనకి ఇలాంటి పరిస్థితి ఆయన కొడుకుల కారణంగానే వచ్చింది. ఎలా నయం అవుతుంది? నేను చెప్పాను కదా చిన్నమ్మ గారు, బాబు గారికి ఏం కాదు. ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి చిన్నమ్మ గారు. మామ్, డాడ్కి ఎలా ఉంది మామ్? నేను చూసొస్తాను. ఆగు, ఆయన దగ్గరికి వెళ్ళాలని ఆలోచించుకో. ఆయన దగ్గర కాదు, ఆయన మొహం కూడా చూడకూడదు. నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకు వచ్చావు? నీ తమ్ముడు ఎట్టా వెళ్ళిపోయాడు, నువ్వు కూడా వెళ్ళిపో. వెళ్ళిపో. మామ్ ప్లీజ్. వద్దు ప్రదీప్, వద్దు. ఈరోజు మీ అన్న తమ్ముళ్ళు కలిసి మీ నాన్నకి గతి పట్టించారు కదా. స్వార్థపరులే మీరిద్దరు, స్వార్థపరులు. మీకు కేవలం మీ బాధ, మీ సమస్యలే కనిపిస్తాయి. ఇంకెవరి గురించి ఏది పట్టించుకోరు. ఆయన మీకు నాన్న, కానీ మీరిద్దరు ఆయనకి గతి పట్టించారు ఈరోజు. ప్రదీప్, ఇక్కడి నుంచి వెళ్ళిపో. చెప్పాను కదా నేను. మామ్ ప్లీజ్. వద్దు, నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి. ఆయన మీద నీ నీడ కూడా పడినవ్వను నేను. నిన్ను చూస్తే ఆయన సంతోషంగా ఉండరు. వెళ్ళు. అత్తయ్య ప్లీజ్ మీరు కూర్చోండి. సుప్రియ, నేను చనిపోతే బాగుంటేది, నాకే బాధ ఉండదు. అప్పుడైనా ప్రతిరోజు మీరిద్దరు గొడవ పట్టం చూడరు కదా నేను. ప్రదీప్, వెళ్ళిపో ఇక్కడి నుంచి. వెళ్ళు. చూడండి మేడం, అరవకండి. ఇది హాస్పిటల్, పేషెంట్స్ డిస్టర్బ్ అవుతారు, అర్థం చేసుకోండి. చిన్నమ్మ గారు ప్లీజ్. గంగా, వీళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మని చెప్పు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా?
రేయ్ హాఫ్ బ్రెయిన్